భూమికి పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచి వనవాసం అన్నారు. రామచంద్రమూర్తి కించిత్తు చరించలేదని వెళ్ళిపోయాడు వెంటనే. మనం కూడా జీవితంలో ఆపదలను ఎదుర్కొందుకు ఇలాగే ఉండాలి. ఊరికే బీపీ తెచ్చుకోకూడదు. ఇక్కడ మంచిది, ఈ సమయానికి ఇది రాసిపెట్టుంది, పదండి పోదాం అంతే. ఈ నెల జీతం రాదు, ఉన్న జీతాన్ని సర్దుకోవాలి. పంచాంగం చూసాం మొన్న ఉగాది నాడు, ఆదాయం 2, వ్యయం 11 ఉన్నందుకు ఏం చేయాలి? పెళ్ళిళ్ళ గంట మానేయాలి. వెళ్ళినా కానీ చేతులు ఒప్పుకుంటూ వెళ్ళాలి, ఏం పట్టుకెళ్ళకూడదు. బాగుండదు తర్వాత అప్రూపాలు అయితే అసలే బాగుండదు. వాడికి 1000 రూపాయలు గిఫ్ట్ అయినా ఎవడమ్మా నీ 1000 కోసం ఎవడున్నాడు అక్కడ? కోట్లు ఖర్చు పెట్టి వాడి కూడా చేసుకుంటే ఈ బోర్డు గిఫ్ట్ ఎవరికి కావాలి? పైగా ఎక్కడ పెడతారో తెలియదు, ఎక్కడ మారేస్తారో తెలియదు. మనం ఏదో గొప్ప ఈ మానుకుంటే ఖర్చులు తగ్గుతాయి. అసలు వెళ్ళడమే మానేసామనుకో, ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా తగ్గాయి. బస్సు ఫ్రీ ఆడాళ్ళకు ఉంది కానీ మగాళ్ళకి లేదు కదా, అది అవి కూడా తగ్గాయి. ఇదే ఆదాయం 2, వ్యయం 11 అంటే చేయాల్సిన పని. దాన్ని ఏం మార్చలేవు కదా, ఇది మార్చుకో, బుద్ధి మార్చుకో. వెంటనే ఖర్చు, ఇదివరకు పెట్టిన ఖర్చులు, అనారోగ్యం ఖర్చులు మానలేము, భోజనం మానలేము. కానీ ఆడంబరాలు ఏవైతే చేసామో, పర్యటనలో, తీర్థక్షేత్రాలు, లేదా పెళ్ళిళ్ళకి వెళ్ళడమో, బహుమతులు, లేదా అనవసరంగా పెద్ద పెద్ద పార్టీలు చేయడమో, అవి మానేయచ్చు కదండి. ఇది మన చేతిలో ఉందా లేదా? కొత్తగా ఆదాయం సంపాదించడం నీ చేతుల్లో లేదు మిత్రమా, ఖర్చు తగ్గించుకోవడం నీ చేతుల్లో ఉంది కదా, ఎందుకు అవకాశాన్ని కోల్పోతున్నావు? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా సరే మన జీవితాన్ని మనం రామచంద్రమూర్తి కరుణ వల్ల హాయిగా నడుపుకోవచ్చు. అడవిలో ఏదో దొరికిన కందమూల ఫలాలు తిని బతికారు కానీ వారు రాజయోగ్యమైన భోజనం కోసం వారు ప్రయత్నం చేయలేదే 14 ఏళ్ళు. అలాగే వెళ్ళి మళ్ళీ అక్కడ కష్టం వస్తే రావణాసురుడు 5 నిమిషాల్లో ఇవిడు బతుకు మారిపోయింది. ఎందుకు మారిపోయిందో గమనించిన రామాయణం నేటికి ఎందుకు వర్తిస్తుందో తెలుసా? 13 ఏళ్ళు హాయిగా గడిపిందండి అమ్మవారు. ఆ 14వ ఏట పుట్టింది పురుగులంటే బుద్ధి. ఎదవలేడు ఒకటి తిరుగుతుంది అక్కడ పనిలేక, మాయలేడి. దాని మచ్చలు బంగారం రంగులో మెరుస్తున్నా. లేడికి ఎక్కడైనా బంగారపు మచ్చలు ఉంటాయా? ఉండవుగా. ఆ మాత్రం తెలియదా? క్షత్రియకన్య బంగారపు రంగులో మెరుస్తున్నాయి అంతే. ఆ బంగారం మీద మోజు పడింది దేవుడు. ఈవిడికి మళ్ళీ ఇక రాముడు నార చీరలు కట్టుకుని, గోనె సంచులు కట్టుకుని వచ్చాడు కానీ సీతాదేవి పట్టు చీరలు కట్టుకుని 7 వారాల నగలు పెట్టుకుని వచ్చింది. మొత్తం అంతా క్యారీయింగ్ ఎవరంటే చెక్కింది అంతా లక్ష్మణుడు. ఆయనే మోసాడు. పాపం ఏం చేస్తాడు? ఈ పెట్లన్నీ ఆయనే మోసాడు. ఆవిడ నగలు పెట్టుకుని వచ్చింది. ఆ నగలే కదా మూటగట్టి కింద పారేసింది. కిష్కింధలో హనుమంతుడు దొరికాయి. అన్ని నగలు ఆవిడకు ఉండగా ఆ మెరుస్తున్నది బంగారమో కాదో తెలియదు. మెరిసేదంతా బంగారం కాదు అంటారు. లెటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని ఇంగ్లీష్లో కూడా చెబుతారు కదా. మెరిసేదంతా బంగారం కాదని తెలుసుకోవచ్చు కదా. మాయలేడు ఒంటి మీద మచ్చలు మెరిస్తే ఈవిడికి ఎందుకండి పని లేక ఆ లేడిని తెచ్చే వరకు మొగుడు ప్రాణం తీసేసి. ఇక లక్ష్మణుడు అక్కడ ఉండి, అమ్మా నేను చెబుతున్నాను వినండి, మీకు తెలియట్లేదు, అది మాయలేడి, అది మోసం చేస్తోంది. కావాలంటే చూడండి, రాక్షసుడు ఎవరో ఈ రూపం ధరించారంటే నీకెలా తెలుసు? అది శాస్త్రం చెప్పాడు ఆయన. ఎప్పుడు బ్రహ్మచారి దృష్టి వేరండి, మోజులో ఉన్న వాళ్ళ దృష్టి వేరండి. విద్యార్థులు గమనించండి. మీరు MBBS చదవండి, ఇంజనీరింగ్ చదవండి అమ్మా, నా పిల్లలుగా భావించి చెబుతున్నా. మీ చదువు పూర్తయ్యే వరకు పొరపాటున కూడా ఆడదానికి మొగాడి గురించిన ఆలోచన, మొగాడికి ఆడదాని గురించిన ఆలోచన పనికిరాదండి. అప్పుడే చదువు బాగు. బ్రహ్మచర్యం ఆ బ్రహ్మచర్యం పాటించారు అంటే దృష్టి సరిగ్గా పనిచేస్తుంది. మోజులో పడ్డామంటే పక్కెట్టు. లక్ష్మణుడు బ్రహ్మచర్యాన్ని పాటించాడు 14 ఏళ్ళు కూడా. సమ్యక్ దర్శనం, ఆయన దృష్టి పక్కదారి పట్టల. అందుకే మారీచుడు లేడి రూపంలో ఉన్నవాడు గడ్డి మేస్తున్నట్టు నటిస్తున్నాడు కానీ తినడం లేదు. గడ్డి పరకలు కొరుకుతున్నట్టు నటిస్తున్నాడండి. రామాయణంలో ఉంటుంది, చదువుకోండి. తినడం లేదు. ఎందుకు తెలిసి? తింటే వాడు అసలు రూపం వస్తుంది. రాక్షసులకి దేవతలకి కామరూపాలు ఉంటాయి. 4 సందర్భాల్లో బయటపడతాయి. ఒకటి తినే సందర్భం. అయ్యా మీరు వెళ్ళిపోవాలి, మధ్యలో రావద్దు. అది మీకు గౌరవం కదా, నాకు ఆటంకం. సందర్భాల్లో ఒకటి తినే సందర్భం, 2 నిద్రపోయే సందర్భం, 3 దాంపత్య బంధం, 4 మరణం. ఈ 4గింట్లోనూ అసలు రూపం వచ్చేస్తుంది. వాడు తిన్నాడు అనుకోండి గడ్డిని, రాక్షసుడు అయిపోతాడు. లేడు రూపం ఉన్నది, తెలిసిపోతుంది. అందుకే వాడు తినాలా. ఆ తినడం లేదన్న విషయాన్ని లక్ష్మణుడు గమనించాడు, సీత గమనించరా. ఎందుకు గమనించలేదండి? షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు చూడండి ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో అర్థం.
షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా వస్తువులు బాగా నచ్చాయి అనుకోండి, దాంట్లో లోపం ఉన్నా సరే, సొట్టబడినా సరే, అది ఖరీదు ఎక్కువైనా సరే కొనే ఎందుకంటే మనకు నచ్చింది. అదే దాని మీద మోజు లేనివాడు లేదా మోజు లేని అమ్మాయి ఎలా ఆలోచిస్తారో, అది బాగానే ఉంది కానీ సరిగ్గా లేదు, అంత ఖరీదు ఉండదు, అది అనవసరంగా కూర్చున్నామని ఆలోచిస్తారు. వాళ్ళకి సమ్యక్ దర్శనం ఉంది, మనకి మోజు కలిగింది కాబట్టి సమ్యక్ దర్శనం. ఒక నగ ఏదో మనకి నచ్చింది, జ్యువెలర్స్ నగల దుకాణానికి వెళ్ళి ఒక నగ నచ్చింది, వాళ్ళు ఏమంటారో తెలుసా, డబ్బులు పట్టుకెళ్ళలేదు మనం. వాళ్ళు ఏమంటారో తెలుసా, వాళ్ళు తెలియదు అక్కడ వాళ్ళకు ఉంటాయి కదా, మేము వారం రోజుల్లో వస్తామండి, ఈ నగ ఇలా అట్టి పట్టినంటే ఉండదమ్మా, మీరు డబ్బులు ఇచ్చిపోయారండి. వాడి వ్యాపారం వాళ్ళది, నీకోసం ఎందుకు ఉంచుతారు? నిజానికి నువ్వు వారం రోజులు కాదమ్మా, ఏడాది తర్వాత వెళ్ళి ఆ నగ అక్కడే ఉంటుంది, వాడు అలాగే చెప్తాడు, నువ్వు కొంటావు కదా. పైగా రేపు ఏమవుతుందో తెలియదండి, మీరు 75% డబ్బులు, ₹1,00,000 నగలకి నువ్వు 75,000 ఇచ్చిన సత్తావా కొనక ఏమవుతావు? వాడి టెక్నిక్ వాడు. అప్పుడు ఇంటికి వెళ్ళి పట్టుకొచ్చి 75,000 ఇచ్చేస్తా, అంత అవసరమా? మోజు కారణంగా చేస్తున్నావు ఈ పని. అసలు అది కొనడం మానేసి మోజు తగ్గించుకుని ఇప్పుడు ఎందుకు, తర్వాత మనం డబ్బులు ఉంటే కొనుక్కుందాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతే, కొనకుండా ఉంటే బోడు ఖర్చు వచ్చింది కదా, తర్వాత కొనుక్కోవచ్చు కదా. ప్రతి వస్తువు వెంటనే కొనడం అనేది ఒక దరిద్రమైందండి ఈ ఆధునిక సమాజంలో, దయచేసి గమనించండి. అందులో డబ్బులు బాగా అకౌంట్లో ఉన్నాక, అకౌంట్లన్నీ ఫోన్లో ఉన్నాక, మన ఎదురుగా ల్యాప్టాప్ ఉన్నాక మనం టాప్ లేపేసాం. ఆన్లైన్ నొక్కు, అంతే. ఓ నొక్కు వస్తువు వచ్చింది, ఇంకో నొక్కు టికెట్, ఇంకో నొక్కు డబ్బులు కట్టే, ఇంకో నొక్కు పేక నొక్కు అయిపోయింది. ఈ ఇంటికి ఇంత పెద్ద ప్యాకెట్ వచ్చింది, ఎలుగుబంటి. కొన్నదేమో ఇంత ఫినిష్, దానికి ఎలుగుబంటి అంత ప్యాకెట్, ఇదంతా అవతల బాగా. ప్రతిదీ కొరియర్, ప్రతిదీ ఆన్లైన్. ఆన్లైన్లో వస్తువులు కొనకుండా ఉంటే సీతారాముల దాంపత్యాన్ని ఆనందంగా ఉంటాం. బజార్కి వెళ్ళే కొనుక్కోవాలి, అది కూడా కాగితం మీద రాసుకోవాలి. 15 రోజుల తర్వాత ఆ కోరిక అలాగే ఉంటే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళద్దు. ఇదే క్రమశిక్షణ. ఇవాడు 1వ తరగతి సన్నాసి కూడా ఆన్లైన్ అయినా కొట్టాడు, దేనికి ఆగడు. మమ్మీ వీడు ఆర్డే హత్తాడు, ఇది గొడ్డోలేదు. చిన్నపిల్లలకి ఆ స్వాతంత్రం ఇవ్వకూడదండి. ఏదో వర్క్ నేర్పడం కాదమ్మా, నాశనం అయిపోతారు. అలాగే నువ్వు ఎవడైనా కొనడానికి మేము ఉన్నాం కదా, మేము చూస్తాం, కూర్చోమాట్లాడక మాకు చెప్పాల్సిందే. 10వ తరగతి దాటే వరకు పిల్లలకి ఫోన్లు, ఈ క్రెడిట్ కార్డులు ఇస్తే ఏమైపోతారని వాడు 2 ఏళ్ళు కూడా లేని పిల్లకి అన్నం తినిపించడం కోసం ఫోన్ చేతులు పెడుతున్నారమ్మా, అయిపోయింది దాని జీవితం నాశనం. పైగా మా అమ్మాయి ఫోన్ చూస్తే కానీ అన్నం తిందు, నువ్వే నేర్పావమ్మా, అలాగే నీకు నమస్కారం. వాళ్ళు అలా ఫోన్ చూడడం అలవాటు పడ్డాక అన్నం మీద ఉండదు, పైగా అన్నం అరగదు. అది చూడకూడని దృశ్యాలన్నీ అప్పుడే చూస్తారు. అప్పుడే వాళ్ళకి ఫోన్ ఆపరేటింగ్ అలవాటు అయిపోయింది. ఏడాది వయస్సులో ఇంకా నువ్వు చెప్పగల, నీ ఫోన్ లాక్కి వెళ్ళిపోతాను. మనమే కథ చెప్పి, కాకరకాయ చెప్పి, పాట పాడి ఏదో ఒకటి పెట్టి తినిపించాలి, లేదా చందమామను చూపించాలి, ఏదో చెయ్యాలి. పూర్వం తరుడు అలాగే చేసేవాడు, అందుకే సక్రమంగా పెరిగాడు. ఆ మోజు పడిన మాయలేడి మోజు చూడండి, అమ్మవారి జీవితాన్ని, లక్ష్మీదేవి అంశతో పుట్టిన ఆవిడ జీవితాన్ని 5 నిమిషాలలో తలకిందులు అయిపోయిందమ్మా. లైఫ్ టర్న్ అయిపోయింది, యూ టర్న్ తీసుకుంది మొత్తం. లేడు కోసం ఆయన లేడు, ఉన్న లక్ష్మణుని ఇవిడు పంపేసింది, నానా మాటలు అని పంపేసింది. మామూలుగా కదా, భయంకరమైన మాటలు అన్నాయండి, అనకూడని మాటలు అన్నాయండి బ్రహ్మచారిని పట్టుకుని. నీ భర్త మీద నీకు ఒక్కడికే ప్రేమ ఉంటుందా, వాళ్ళ తమ్ముడికి ప్రేమ ఉండదా? సంసారాల్లో కూడా మనం ఆలోచించాలండి. పెళ్ళి అవ్వగానే భర్త నా సొంతం, భార్య నా సొంతం, ఇక వాళ్ళు ఎవరో ఉండదు, వీళ్ళెవరో ఉండదు, కుదరదమ్మా. ఇవాళ జరుగుతున్నది అదే. తమ్ముళ్ళు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, అత్తగారు ఉంటుంది, మామగారు ఉంటుంది, అంతా కలిసే ఉండాలి, ఆనందంగా ఉండాలి. నువ్వెవరికి వాళ్ళు ఎవరు ఉండొద్దని చెప్పడానికి ఇక్కడ ఎవరు ఉండద్దు. ఎవరితోనా మాట్లాడితే నిఘా, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ మన సొంతం అయిపోవాలి. ఇక్కడ ఆ సొంతం చేసుకోవడమే పెద్ద తద్దినం. దేన్నైనా మనం సొంతం చేసుకునే ప్రయత్నం చేశామంటే అతి త్వరలో దానికి మనం సొంతం అయిపోతామండి. జీవిత రహస్యమే అది, జీవిత రహస్యం. అది మనకి సొంతం కాదు, మనమే దానికి సొంతం. బానిసలు అయిపోతాం. ఎందుకు సొంతం కావాలి? వాళ్ళ బాధ్యతలు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడితో మాట్లాడరా? అన్నగారు ఉన్నారు, మాట్లాడరా? ఆడపడుచు ఉన్నారు, మాట్లాడరా? తల్లిదండ్రులతో మాట్లాడరా? పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని మనం సొంతం అంటే ఈ స్వార్థమే బాగా తగ్గిపోవాలి. అప్పుడు దాంపత్యాలు బాగానే ఉంటాయి ఖచ్చితంగా. విశాల భావం, మనకి మనవాళ్ళు ఉన్నట్టే వాళ్ళకి వాళ్ళు ఉంటారు, మాట్లాడుకోనండి హాయిగా. అంతా కలిసే ఉందాం, అంతా కలిసే మాట్లాడుకుందాం. దీనికి రహస్యాలు దేనికి? తలుపులు వేసేసుకోవడం దేనికి? హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం. అప్పుడు సంసారాలు సీతారాముల సంసారాలు ఉంటాయి. అక్కడే చిన్న తేడా వచ్చింది, మాయలేడి మీద మోజు కలగగానే అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది జీవితం. అదే
అందుకోసం రావణాసుర సంహారం వరకు చేయవలసి వచ్చింది. కానీ దీనంతటినీ చేయగలగడానికి కారణం రామనామము కడుంధన్యంబు నారాయణ. రామ అనే 2 అక్షరాల నామం, దాన్నే నమ్ముకుని ఉండడం వల్ల హనుమంతుడు సముద్రాన్ని దాటగలిగాడు. దాన్నే నమ్ముకుని ఉండడం వల్ల రాక్షసుల్ని వానరులు జయించగలిగారు. అన్నింటినీ రామనామమే ప్రసాదిస్తుంది. అందుకే తరువాత పద్యంలో చెబుతున్నాడు బమ్మెరపోతున్న గారు, పునరన్ముక్తిని పునరన్ముక్తికి త్రోవ వేదములకున్ పుట్టిల్లు మోదంబునందునికి స్థానము ఇష్టభోగములకున్ ఉత్పత్తి మోదంబునందు ఉనికి స్థానము ఇష్టభోగములకై ఉత్పత్తి ఏ వృత్తును ఇష్టభోగములకై ఉత్పత్తి ఏ వృత్తును ఘన పాపంబుల వైరి షట్రిపులకు కాలావసానంబు నీ వినుతాంగ్రిద్వయ పద్మసేవయ గదా విశ్వేశ నారాయణ. భగవత్పాద సేవ, భగవన్ నామస్మరణ మన సంసారాల్లో ఎంత ప్రశాంతిని కలిగిస్తుందో చెబుతున్నాడు. రామనామస్మరణ, భగవన్నామస్మరణ ఎలాంటిది అంటే పునరన్ ముక్తికి త్రోవ, ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది. ముక్తి వేరు, విముక్తి వేరు. విముక్తి అంటే విడుదల, ముక్తి అంటే మోక్షం. చాలా తేడా. మన చుట్టూ ఉన్న కుటుంబము, బంధాలు, ఐశ్వర్యాలు అన్ని విష్ణుమూర్తి కొన్నట్టే మనకి ఉంటాయి. అవన్నీ పోవాలని కోరుకోకూడదు, పోవు. నీ మనస్సును మరణించుకోవచ్చు. తాబేలు ఎలాగైతే ఏదైనా అలికిడి రాగానే అవయవాలన్నీ లోపలికి లాక్కుంటుందో, అలాగే మనం కూడా సంసార జీవితంలో తాపత్రయాల్లో ఉంటూనే మన మనస్సు లోపలికి లాక్కోవచ్చు. అవన్నీ పరిస్థితులన్నీ మనం మార్చక్కల. నీ మనస్సు ఒక్కటి మార్చు. ఇందాక చెప్పులు తొడుక్కోవడం అలాగే నీ మనస్సు లోపలికి లాక్కోవచ్చు. అందుకు రామనామమే దిక్కు. రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే స్మరణ నిరంతరం చేస్తుంటే మనస్సు లోపలికి వెళ్ళిపోతుంది. రాముడు పాదాల చేత ఆకర్షితమైన మనస్సు లౌకిక భోగాలు ఇష్టపడదు. వేదములకు పుట్టిల్లు. వేదము నీకు చదవకపోయినా దాని జ్ఞానం నీకు వస్తుంది రామనామస్మరణ కారణం. మోదంబునందు ఉనికి స్థానము, ఎప్పుడు సంతోషానికి ఉనికి పట్టు భగవన్నామస్మరణ. ఇష్టభోగములకై ఉత్పత్తి, అనేక రకాల భోగాలు నీకు అందించడానికి భగవన్నామంతో నిరంతరం ఎవరు నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అనే నామాల్లో ఏదైనా ఒకటి మనస్సులో స్మరిస్తూ ఉంటారో వారికి ఆశించిన భోగాలన్నీ వారు ఏమి ప్రయత్నం చేయలేకుండానే వస్తాయి. నామ మహిమ అంత గొప్పది. కలవు స్మరణాన్ముక్తికి అన్నారు. కృతయుగంలో తపస్సు ప్రధానం, త్రేతాయుగంలో యజ్ఞం ప్రధానం, ద్వాపర యుగంలో దానం ప్రధానం, కలియుగంలో భగవన్నామస్మరణ ప్రధానం. అంతకు మించింది లేదు. స్మరిస్తూ ఉంటే చాలు. అంతకంటే మనం ఏం చేయలేం. దానాలు చేయడానికి మనకెక్కడా, మనకేమో విషయాలు బుద్ధాయి. ప్రతిదానికి ఏదో ఆశిస్తూ ఉంటాం. దానాలు ఎక్కడ చేస్తాం? యజ్ఞం చేసేంత ఓపిక ఎవరికి ఉంది? ఇంకా తపస్సు అంటారా? దాని పాట రాయడమే మనకి చేతగా సిరికి. అవన్నీ వదిలే. అందుకే మన బోటికాళ్ళకి ఏం చెప్పారంటే భగవన్నామాన్ని స్మరించవయ్యా, తిరుగులేదు. అలాగే వేదాలకి పుట్టిల్లు, ముక్తికి త్రోవ, ఉనికి స్థానం మోదాని, అలాగే ఉత్పత్తి ఏ వృత్తునం ఘన పాపంబుల వైరి. అనేక రకాల పాపాలు చేసి ఉండొచ్చు, పొరపాటు తప్పులు జరుగుతాయి జీవితంలో, పొరపాటు జరుగుతాయి, ఘోరాలు నేరాలు కూడా జరిగాయి. మళ్ళీ చేయకు. ఎప్పుడు వ్యాస భారతంలో వ్యాసులు చెబుతాడు ఒక మాట, నకుర్యాం పునరతి. ఎంత తప్పు మనం చేసినా సరే నిజంగా దాని గురించి పశ్చాత్తాపడి మన పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారి పాదాల మీద చేతులు పెట్టి నకుర్యాం పునరతి, మళ్ళీ చెయ్యనమా, బుద్ధి వచ్చింది మళ్ళీ చెయ్యను అంటే ఆ చేసిన పాపం కూడా అనుభవించాల్సిన అవసరం లేకుండా భగవంతుడు చేస్తాడమ్మా. అంత దయామయుడు, అంత దయామయుడు. మన పశ్చాత్తాపం సరిగ్గా ఉండాలి. ట్రూ రిపెంటెన్స్ అంట. ఎక్కడికి నువ్వు గుళ్ళోకి వెళ్ళక్కల, తిరుపతి మొక్కక్కల, గంగలో మునగక్కల, నీ ఇంట్లో పూజా మందిరం నీకు చాలు. నిజమైన పశ్చాత్తాపం అంటే అన్ని పాపాలు పరిహారం అయిపోతాయి. మళ్ళీ చేయకూడదండి. ఎక్కడికక్కడ గంగలో మునిగేయడం, మళ్ళీ ఫ్రెష్గా పాపాలు మొదలెట్టడం కాదు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ మునిగేస్తాం. ఎన్నిసార్లు మునుగుతాయి ఇక్కడ పని లేక. ఓసారి మునిగామంటే మళ్ళీ వెళ్ళకూడదు. అంటే మళ్ళీ పాపాలు చేస్తున్నావు వాడు పనే లేదు నీకు. మనస్సును అరికెట్టుకోగలగాలి. అందుకని షట్రిపురకం కాలావసానము, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం.
ఈ 6 విడిగా లేవండి. ఒక కోరికే. కామం అంటే కోరిక, అదే మూలం. అది తీరకపోతే క్రోధం, అది నాకే తీరాలి అనుకోవడం లోభం, అది తీరకపోతే నేను చచ్చిపోతానడం మోహం, అది తీరింది అని గర్వించడం మదం, అది నాకు తీరకుండా ఇంకోటికి తీరింది అనుకోవడం మాత్సర్యం. వెరసి ఉన్నది ఒక్కటే కోరిక. 6 శత్రువులు లేరు. అసలు ఆ కోరికను మనం జయించగలిగితే, కోరిక లేకుండా ప్రశాంతంగా ఉన్నదేదో తిని ఉండగలిగితే హాయిగా ఉండొచ్చునండి. రామనామం ద్వారా అది సాధ్యం అవుతుంది. అది సాధ్యం. హనుమంతుడు ఆ రామనామం ద్వారానే ఏ కోరిక లేకుండా ఉండగలిగాడు. కోరికలన్నిటికీ నివారణ. అన్ని రకాల ఆ షడ్రిపులకి అది శత్రువు అవుతుంది. ఏమిటి అది? నీ వినుతాంగ్రిద్వయ పద్మసేవయ కదా విశ్వేశ నారాయణ. విశ్వానికంతటికి ప్రభువైన ఓ శ్రీమన్నారాయణ, నీ పాద సేవ, నీ పాదపద్మ సేవ అంత గొప్పదయ్యా. ఎందుకంటే ఆ పాదపద్మాలు సేవించి ఆ నామస్మరణ చేసి కాపాడబడిన వాళ్ళు 1 2 కాదండి, 18 మంది ఉన్నారండి లెక్క. వెమ్మెరపోతున్న గారు నారాయణ శతకంలో చెబుతాడు, హరుణిన్ అద్రిజను ఆంజనేయుని, హరుణిన్ అద్రిజను ఆంజనేయుని, గుహున్ అయ్యంబరీషున్ ధ్రువున్, కరిని ప్రగలాదు విభీషణాక్షుని బలిన్, ఘంటాశ్రవున్ నారదున్, కరమొప్పన్ విదురున్, కరమొప్పన్ విదురున్, పరాశరసుతున్ గాంగేయునిన్, ద్రౌపదిన్ నరునిన్, నరుని అక్రూరుని పాయకుండును భవన్నామంబు నారాయణ. 18 మందిని చెప్పాడు ఏకంగా. హరుని శివుడు, దైవాలలోకెల్లా గొప్ప దేవుడు, మహాదేవుడు, ఆదిదేవుడు. ఆయన నిరంతరం స్మరించే నామం రామనామమేనండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం రామనామవరానని. ఎప్పుడు రామనామాన్ని స్మరిస్తాడు శివుడు. పార్వతీదేవి అడిగిందని, మీరే దేవుడు కదండి, ఏ దేవుడు స్మరిస్తున్నారంటే, నాకంటే గొప్ప దేవుడు భూమండలం మీద పుట్టాడు పార్వతి. ఆయన మానవుడై పుట్టి దేవుళ్ళు సైతం నమస్కారం చేయదగిన గౌరవాన్ని పొందగలిగాడు. ఆ రాముడే నాకు దైవం అన్నాడు. దేవుళ్ళు కూడా పూజించే దైవం సజ్జనుడు, సన్మానవుడు. మనం సజ్జనుడయ్యే ప్రయత్నం చేయాలమ్మా. పుణ్యాత్ముడు కాదు, సజ్జనుడయ్యే ప్రయత్నం చేయాలి. మన సౌజన్యాన్ని, మన సౌశీల్యాన్ని, మన మంచితనాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుంటే దేవతలు మనకి దండం పెడతారండి. దేవతలకు మనం దండం పెట్టక్కల. రాముడే ఉదాహరణ. రాముడికి శివుడు దండం పెట్టాడు. నేను నిరంతరం రామనామం స్మరిస్తాను. పార్వతి కూడా ఆ రోజు నుంచి అదే మొదలెట్టు. హరుణిన్ అద్రిజను, కొండకు పుట్టినటువంటి పార్వతి. ఆంజనేయుని అందరికీ తెలుసున్నది. గుహుడు నిరంతర నామస్మరణ. గుహుడిని కాపాడింది రామాయణంలో పెద్ద పాత్ర చేసింది. లేకపోతే ఆయన ఒక ఆటవికుడు, కేవలం నావ నడుపుకుంటాడు. ఆయన ఎంత ముఖ్యుడైపోయాడు. ఆయన వర్గం ఏమిటి, ఆయన కులం ఏమిటి, రామాయణంలో ఆయన పాత్ర ఏమిటంటే రామచంద్రమూర్తి ఆయన గౌరవించుకున్నాడు. నువ్వు నాతో సమానం అన్నాడు. నువ్వు నుంచునుండగా నేను కూర్చోకూడదన్నాడు రాముడు. గుహుడిని అంత గౌరవించాడు. అంబరీషుడు భగవన్నామస్మరణ కారణంగానే దుర్వాసుడు ప్రకటించినటువంటి కృత్య అనే రాక్షసు నుంచి తప్పించుకోగలిగాడు. ధ్రువుడు 6 ఏళ్ల పిల్లాడు. ఇంత చేస్తే భగవత్ స్మరణ కారణంగానే సవతి తల్లి ప్రేమను పొందడం కాదమ్మా, ధ్రువ నక్షత్రంగా మారి శాశ్వతంగా ఉండిపోగలిగాడు. ధ్రువస్థానాన్ని పొంది లక్షల ఏళ్ళు ఉండిపోగలిగాడు. కరి గజేంద్ర మోక్షం కథ అందరికీ తెలుసున్నదే. కరిని కాపాడింది భగవన్నామమే, భగవంతుని యందు ఆర్తి. ప్రహ్లాదుని కాపాడింది నారాయణ మంత్రమే. విభీషణాక్షుని రాజ్యం వచ్చినా కానీ విభీషణుడు రావణుడిలా ప్రవర్తించరా, భగవద్భక్తుడిలా ప్రవర్తించాడు. అలా విభీషణుడిని కాపాడింది అదే. బలిచక్రవర్తిని పాతాళానికి అధిపతిని చేసింది, దాతల్లో గొప్పవాణ్ణి చేసింది భగవన్నామమే. అంతేకాదు ఘంటాశ్రవుడు, ఇదో విచిత్రమైన కథ. హరివంశంలో ఉంటుంది ఈ కథ. ఘంటా కర్ణుడు అంటారు. కర్ణుడు అనే మాట ఇక్కడ ఛందస్సులో పట్టదు కాబట్టి ఘంటాశ్రవుడు అని రాశారు ఈ శతకం. ఆయన ఒక భక్తుడు, ఆయన ఆటవికుడు, ఎప్పుడూ అడవుల్లో ఉంటాడు. శ్రీకృష్ణుడికి చూశాడు. ఆ రాక్షసుడు ఎలా ఉండేవాడు, చెవులకి గంటలు కట్టుకునేవాట. గణ 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 మోగుతూ ఉండేవాడు. శ్రీకృష్ణుడు ఆయన్ని కలిసి, ఏమిటయ్యా, ఏమిటి ఇలా గంటలు కట్టుకున్నావంటే, నాకు భగవన్నామం తప్ప మరి ఏమీ వినపడకూడదని చెవులకు గంటలు కట్టుకున్నాను అన్నట్టు. ఘంటాకర్ణుడు అంట.
మన చెవుల దగ్గర గంటలు మోగుతుంటే గంటల శబ్దమే వినపడుతుంది కదా, వేరే ఏం వినపడవు కదా. అనవసర మాటలన్నీ వస్తూ ఉంటాయి. ఆ మాటలు నాకు వినపడకుండా చెవులకు గంటలు కట్టుకున్నా మనం కూడా చెయ్యాలి. ఎప్పుడు భగవన్నామాన్ని వినాలి. మంచి సంగీతంలో అన్నమాచార్య కీర్తనలు, బాలమురళి గారు పాడినవి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినవి, గరిమెళ్ళ వారు పాడినవి, అటువంటి పాటలు వినాలి. అనవసరం ఏమైనా వినపడుతున్నాయి అంటే చెవుల్లో దూదులు ఎట్టుకోవాలి వినపడకుండా. ఇవన్నీ వినపడితే ఏమవుతుంది, ఊరికి ఫోన్కి ఎరుక్కుంటూ కూర్చోకూడదు. ఇక్కడ వచ్చిన ప్రతి వాట్సాప్, ప్రతి ఫేస్బుక్ మనం చూడాల్సిన పనే లేదు. ఎవడని చూసినా మొత్తం రోడ్డు మీద కూడా కెరకడమే. రోడ్డు దాటుతూ కూడా కెరుకుతున్నారు. యమధర్మరాజు వచ్చి జీవితాన్ని కెరికెత్తాడు. రోడ్డు దాటుతూ కూడా ఫోన్ కెలకడం అంటే ఆ నిమిషంలో ఏదో అయిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్ ఉంటే అక్కడ చూసిన ఫోన్ కెలుగుతున్నాడు. ఇప్పుడు ఒక్క నిమిషంలోనే పంపులు అంటుకుపోతాయా? పైగా ఎండ కనపడదు, అయినా సరే ఇలా పెట్టేసుకుని ఎంత కష్టపడతాడో. కళ్ళు పోతాయి. గంటాకరం నుంచి మనం నేర్చుకోవాలి. ఏమిటి? చెవులకు గంటలు కట్టుకున్నట్ట భగవన్నామం తప్పితే ఇంకేం వినపడుతు నాకు. దాన్ని చూసి కృష్ణుడు అప్పటి వరకు మారువేషంలో ఉన్నాడు. ఆయన పుత్రుడు లేక పుత్రుడు కోసం శివుడి గురించి తపస్సు చేద్దామని బదరికావనానికి వెళ్ళాడు. అప్పుడు ఈ ఘంటాకరుడు కనపడ్డాడు. రాక్షసుడిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి జనమంతా. రాక్షసులు అంటారు ఏమిటి, ఎంత గొప్పవాడు, భగవన్నామం తప్ప ఇంకేమీ వినపడుతుందని చెవులకు గంటలు కట్టుకున్నట్టని ఆయన ఎందుకు దయ కలిగి అప్పటికప్పుడు తన రూపాన్ని తాను ధరించి నువ్వు స్మరించేటువంటి భగవంతుడు నేనేనయ్యా అని శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణుడుగా సాక్షాత్కరించాడు రాక్షసుడు. ఆ రకంగా ఘంటాశ్రవం నారదుడిని ఎలా అనుగ్రహించాడో నిరంతర నామస్మరణ ద్వారా అందరికీ తెలుసున్నదే. అలాగే నారదుడిని కరమప్పన్ విదురుని ఎలా అనుగ్రహించాడో భక్తునిగా అందరికీ తెలుసు. పరాశర సుతున్ పరాశర మహర్షి కుమారుడైన వ్యాసుడి చేత భారత భాగవతాలన్నీ రాయించింది, 18 పురాణాలు రాయించింది, వేదాలు విభజింపు చేసింది శ్రీమన్నారాయణమూర్తి కదండి. నారాయణమూర్తి యొక్క అంశయే వేదవ్యాసుడు. శివుని యొక్క అంశయే శంకరాచార్య స్వామి అంటారు. విష్ణువు యొక్క అంశయే వేదవ్యాసుడు. అందుకని వేదవ్యాసుడిని అనుగ్రహించాడు. గాంగేయుని భీష్ముడిని ఎలా అనుగ్రహించాడో అందరికీ తెలుసు. కేవలం ఒక్క పిలుపు మాత్రం చేతనే దుశ్శాసనుడు చేసేటువంటి అవమానాన్ని నుంచి ద్రౌపదీదేవిని కాపాడాడు. నరుని అక్రూరుని అర్జునుని యుద్ధంలో గెలిపించేలా చేసింది శ్రీకృష్ణుడే కదా, లేకపోతే ఈయన గెలవగలడా? అక్రూర వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద అంటారు భజన చేస్తే. అక్రూరుణ్ణి నిజంగానే అక్రూరుడుగా సౌమ్యంగా మార్చింది కూడా శ్రీకృష్ణుడే. అంతమందిని కాపాడింది నీ నామమే కదయ్యా. నరుని అక్రూరుని భయకుండును భవన్నామంబు నారాయణ. అటువంటి నామం, అటువంటి రూపం మన మనస్సులోంచి కదలకుండా ఉండాలి. అందుకోసం బెమ్మరిపోతున్న గారు ఏం చెబుతున్నారంటే, ఎక్కడ నువ్వు భక్తుల మనస్సుల్లో ఆనందంగా నటించావో అలాగే నా మనస్సులో నటించవయ్యా అంటున్నాడు. వరగాడింది తరంగడోలి కలలో వైకుంఠధామమ్ములో వెరగొప్పంగనయోధ్యలో మధురలో వేపల్లెలో ద్వారకాపురిలో నాడెడు భంగి, ద్వారకాపురిలో నాడెడు భంగి నా మనములో పూరి ప్రసన్నానంబు గొప్పగనాడుచుండుము సీతాంభోజాక్ష నారాయణ. సీత అంభోజాక్ష, తెల్ల తామర పువ్వుల కంటి నేత్రాలు కలిగిన ఓ శ్రీమన్నారాయణ, నువ్వు వాళ్ళందరినీ కాపాడావు కదా, అలాగే నన్ను కాపాడవయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఎక్కడెక్కడ భగవంతుడు విహరించాడండి. కాళింది తరంగడోలికలలో. కాళింది అంటే నల్లని నది, యమునా నది. గంగా నది తెల్లగా ఉంటుంది, యమునా నది నల్లగా ఉంటుంది. నీళ్ల రంగులో తేడా, రెండూ పవిత్రమైనవే. గంగా నదీ తీరంలో రామచంద్రమూర్తి విహరించాడు, ఋషులందరూ విహరించారు. యమునా నదీ తీరంలో దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ విహరించాడు. ఆ యమునా నది ఎంత పుణ్యం చేసుకుంది నిజంగా. గరతారవర కాళింది తరంగడోలికలలో. యమునా నదీ తరంగాల మీద నువ్వు నాట్యం చేసేవి. యమునా వీచి మృదంగవద్యములు రోజన్. ఆ యమునా నదిలోనే పక్కన ఒక చెరువు ఉందట, ఆ చెరువు పేరే కాళింది అంటారు. అక్కడ కాళీయుడి మీద నాట్యం చేశారు కదా. యమునా వీచి మృదంగవద్యములు రోజన్ తీర గౌపౌఘ హర్షమనోజ్ఞధ్వనితంబు గేయముగా చెంచత్కాళియ వ్యాళభోగ మహారంగతలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము హృద్యాద్భుత భీమమై వరగ దివ్యశ్రేణి సూచన్ దివిన్.
అని కాళీయుని మీద నాట్యం చేశాడే, ఆ రకంగా కాళింది తరంగాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో అలాగే నా మనస్సులో ఆడవయ్యా వైకుంఠధామంలో ఉన్నట్టుగా ఇంకా మనకి పుణ్యక్షేత్రాలు వెర్రగొప్పంగా అయోధ్యలో. ఈవేళ నిన్నటి రోజు శ్రీరామనవమి కాదమ్మా, మొన్నటి రోజు అంతకుముందు రోజు కూడా అయోధ్యలో రోజుకి 1,00,000 మంది భక్తులు తగ్గడం లేదు. వేళ అయోధ్యలో బాలరామ ప్రాణ ప్రతిష్ఠ కారణంగా. ఇక ముందు మనం తప్పనిసరిగా చూడవలసిన పుణ్యక్షేత్రాల్లో అయోధ్య ఒకటిగా మారింది. మనం అందరం సంతోషించాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. పైగా నిన్న అక్కడ అద్భుతమైనటువంటి ఏర్పాటు చేశారు. శాస్త్రీయ విజ్ఞానం అంతా ఉపయోగించి సరిగ్గా శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకి రామచంద్రమూర్తి యొక్క నుదుటి మీద సూర్యకాంతి నామం రూపంలో పడేలా సూర్య తిలకం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఎంత అద్భుతమైన దర్శనం! ఎక్కడో ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ కూడా మన ప్రధానమంత్రి ఆ హెలికాప్టర్లో వచ్చి ఆ తన ల్యాప్టాప్లో తన ట్యాబ్లో ఆ దర్శనం చేసేటటువంటి భక్తుడు దేశానికి నాయకుడు కావడం మన అదృష్టం అమ్మ, మన అదృష్టం. భక్తి జ్ఞానం వైరాగ్యం ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి. రాబోయే ఎన్నికల కోసం చెబుతున్న అటువంటి వాళ్ళని ఎంచుకుని ఓటేయండి. పనికి మాలిన గ్యాంగ్కి వేయకండి. ఊరికి వాడికి భక్తి జ్ఞానం వైరాగ్యం ఉన్నాయా? ఊరికి మనకేదో 10,000 ఇవ్వడం 5,000 ఇవ్వడం కాదు. వాడు ఏమి తీసుకోకుండా ఉంటే చాలా మనకి ఏమి ఎక్కదు. ఎంచుకోవాలి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నటువంటి మనుషులను ఎంచుకోవాలి. ఏదో గుడ్డెత్తు చేలో పడి ఓట్లే బట్టి ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది. దొరకరా మనకు ఎంచుకుంటే మనుషులు లేరా? అసలు వాడు రాజకీయాల్లోకి ఎందుకు రారు అంటే మనం ఓటేయం కాబట్టి. వేస్తే ఉంటారండి, వస్తారండి. త్యాగమూర్తులు ఇప్పటికీ ఉన్నారు, రాజకీయ రంగంలో కూడా ఉన్నారు, అనుమానం ఏందా? అందరితో పాటు వాళ్ళు చెడిపోతున్నారు. ఏం చేయమంటారు? మన నిర్ణయమే కాదు. అలాగా అయోధ్య ఒక పుణ్యక్షేత్రమైంది, మధుర ఒక పుణ్యక్షేత్రం. ద్వారకా మధుర వేపల్లెలోనూ భగవంతుడు ఆడుకున్నాడు. ద్వారకాపురిలో విహరించాడు ఆయన. ఆ రకంగా ఆడెడు భంగి నా మనములో పూరి ప్రసన్నానంబురుగం గొప్పగా ప్రసన్నమైన పద్మం లాంటి నీ ముఖం వికసిస్తూ ఉండగా నా మనస్సులో ప్రవేశించవయ్యా, నా మనస్సులో ఆడుకోవయ్యా. చితాంభోజాక్ష నారాయణ. అప్పుడు వెంటనే తర్వాత పద్యంలో చెబుతున్నాడు, మన మనస్సులో భగవంతుడు విహరించాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? పరుషాలాపములాడనోడి. ముందు నేర్చుకోవలసింది అది. కఠినమైన వాక్యాలు పరుషంగా మాట్లాడడం మానేయాలి. ఇవాళ చాలామంది భాష ఇళ్లల్లో కూడా విచిత్రంగా ఉంటుంది. పూర్వం ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే సవరించేవారు. మన కర్మ కొద్దీ వాళ్ళ పెద్దవాళ్ళు ఇంట్లో లేకుండా పోయారు. వాడు చెప్పిన వినేవాళ్ళు. పైగా చావుగాలానికి లావు దుఃఖం అని 70 ఏళ్ళ ఆవిడ మనవరాల కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటోంది. దీన్నే చావుగాలానికి లావు దుఃఖం అంట. దయచేసి అందరికీ నమస్కారం పోతున్నాం. ఇంట్లో యువకులు తల్లిదండ్రులు ఏం చేయండి అంటే, మా అమ్మగారిని ఇంగ్లీష్ నేర్చుకోమని కోరకండి. మా మనవరాలకి తెలుగు నేర్పి ఆవిడతో మాట్లాడమని చెప్పండి. తెలుగు రాకపోతే నీతో మా అమ్మ మాట్లాడదని చెప్పండి అమ్మా. అది సంస్కారం. మా పిల్లలకి ఇంగ్లీషు తప్పితే రాదు. ఈ ప్రియులు లేరని ఇంగ్లీష్ అని ఎదవమూతి మాట్లాడు. నీ పిల్లలకి ఇంగ్లీషు తప్పితే ఏమి రాదని చెప్పడానికి సిగ్గు లేదా? తెలుగునాట పుట్టలేదా? మా ఇంగ్లీషు రావడాన్ని గౌరవంగా ఎలా భావిస్తామండి? తెలుగు రాదని గర్వంగా ఎందుకు చెబుతామండి? ఎవరైనా మా పిల్లలకి తెలుగు రాదంటే అంత కర్మే వచ్చిందని మాట్లాడు. వెంటనే పడిపోవాలి రేవంతే. అప్పుడు ఇంకా ఆ వ్యాఖ్యానాలు మారిపోతాయండి. మా పిల్లలు విదేశాల్లో ఉన్నారని ఎవరన్నా అంటే, ఇక్కడ ఏం దొరకలేదా, గతి లేదా అని అడగండి. అప్పుడు విదేశాలన్నీ అయిపోతాయి. మావాడు కూడా ట్రై చేస్తున్నాడు. వద్దమ్మా, ఇది ట్రై అక్కర్లా. ఇప్పటికే నాశనమైన దేశం. ఇక్కడ మొత్తం మేధావులు వలస. తెలివితేటలు ఉన్న వాళ్ళంతా అమెరికా, ఆస్ట్రేలియాలో ఉంటారు. కష్టపడి పనిచేసేవాళ్ళు గల్ఫ్ దేశాల్లో ఉంటారు. పనికి మాలిన గ్యాంగ్ అంతా ఇక్కడ చేరేది. ఇప్పుడు తెలివి లేదు, కష్టపడలేదు. కాస్త కష్టపడే స్వభావం అంటే గల్ఫ్ వెళ్ళి కరెంటు పని చేస్తాడు. అక్కడ అరబ్ షేక్ మొత్తం గాడిదలు కాస్తాడు, ఒంటెలు కాదు. ఇక్కడ కష్టపడతాడు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం కొంచెం తాసు పడుకుంటాడు. అక్కడ ప్రైవేట్ ఉద్యోగం కూడా నోరు మూసుకు చేస్తాడు. ఇక్కడ ఎందుకు చేయమంటే మన దేశం పట్ల మనకు భక్తి లేదు, మనకు గౌరవం లేదు. రాజకీయాలు మారాలి. ఎక్కడి నుంచి మారుతాయేమో? నువ్వు మారినప్పుడు రాజకీయాలు ఎందుకు మారుతాయి? వాళ్ళకేం పని? ఆ పిల్లలు విదేశాల్లో ఉన్నారని అంత కర్మే వచ్చిందని అడగండి. దెబ్బకు మారిపోతుంది, ఆ తత్వం మారిపోతుంది. ఇక్కడ ఏం ఉద్యోగాలు దొరకలేదా అని అడగండి. ఇప్పుడు ఉద్యోగం కాదండి, చదువు కూడా విదేశాలే. ఆ పాడు చదువులు ఎక్కడ లేవు. లేకపోతే మన పాఠశాలను మనం బాగు చేసుకోవాలి. 2.5 లక్షలు కట్టి ప్రైవేట్ స్కూల్లో చేర్పించే కంటే 2.5 నెలలకోసారి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అజమాయిషీ చేయండి అమ్మా. విద్యంతా బాగుపడుతుంది. 2.5 months.
పేరెంట్స్ కమిటీగా ఏర్పడి ప్రతి ప్రభుత్వ పాఠశాలకి 2.5 నెలలకు ఒకసారి వెళ్ళండి, అంతే చాలు. మీరేం చేయక అక్కడ అడగండి, ఊరికి మారుతుంది, మొత్తం వ్యవస్థ అంతా మారుతుంది. మనకు అది అక్కల, మనకి ఎంతసేపు ఎస్కేపిజం, తప్పించుకుంటాం. మనం తప్పించుకుందాం, పారిపోతాం, మొత్తం దేశం నాశనం. ఎవడు దేశాన్ని బాగు చేస్తాడు? ఇక్కడ ఎవరికి పట్టింది? 2.5 లక్షలైనా ఇక్కడ 1వ తరగతి కడతాం, కానీ 2.5 నెలలకోసారి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఏమండి కాస్త మా పిల్లడికి చెప్పండి, ఆ మాస్టర్కి నమస్కారం పెట్టి గౌరవంగా చూద్దామని అడగరండి. మా చిన్నతనంలో ఎంత అందమైన రోజులు, మా రోజులు మళ్ళీ వస్తుంది. దసరా వస్తే మా మాస్టర్ని తీసుకుని మేము మా ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాంటకు చాలు పప్పు బెల్లాలు. మా మాస్టర్కి 5 రూపాయలు ఇవ్వండి, మాకేమో పప్పు బెల్లం పెట్టండి ప్రసాదం అని కూర్చునేవాడు. మా మాస్టర్ని మేమే తీసుకెళ్ళేవాళ్ళం, ఒక్క కొట్టుకుంటూ. గురువుల మీద గౌరవం. వెంటనే మా అమ్మా నాన్న బయటకు వచ్చి గురువులకు అడుగు అడగమని చెప్పేవారు మాకు. గురువుగారికి అడుగు అడగరా, పైగా వాటిని ఒకరు, ఫిజిక్స్ ఒకరు, మ్యాథ్స్ ఒకరు, 10 మందికి అడుగు అడిగేవారు. నేర్పారు చిన్నతనంలో. ఎవరు మాస్టర్ వచ్చారు అడుగు అడగరా, తండ్రి చెబితే గడపకుండా ఎలా ఉంటామండి? వాళ్ళ కులం వేరు, వాళ్ళ మతం వేరు, ఏమీ చూడలేదమ్మా. మా అమ్మా నాన్నలు కేవలం గురుత్వాన్నే చూశారు. ఏ కులం ఏ మతం అని ఎప్పుడు మాట్లాడలేదు. ఎవరైతే ఏంట్రా మాస్టరే అడుగడుగు. లోపలికి పిలిపించి కూర్చోబెట్టి మా నాన్నగారు అయితే డబ్బులు ఇవ్వడంతో పాటుగా బట్టలు పెట్టి పంపేవారు. అందులో ఆడవాళ్ళు ఉంటే మా అమ్మగారు చీర పెట్టింది, కట్టుకోమ్మా మాకు బాకి పాఠం చెబుతున్నాం. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నామమ్మా. ఇవాళ ఇన్ని వేల మంది నా కోసం ఉన్నారమ్మా. ప్రభుత్వ పాఠశాలలో చదవబట్టే ఉన్నారు, ప్రభుత్వ కళాశాలలో చదవబట్టే ఉన్నారు. ఐ నెవర్ స్టడీడ్ ఇన్ ఎనీ పబ్లిక్ స్కూల్. ఇంగ్లీష్ నాకు బాగా వచ్చు, మాట్లాడగలను, బోర్డు మాట్లాడతా. ఇంగ్లీష్ మీడియం వాడి కంటే ఎక్కువే మాట్లాడతాను, కానీ నేను వాడను ఆ భాష, నాకు అవసరం లేదు. ఈ పౌరుషం నేర్పాలి పిల్లలకి. ఇంగ్లీష్ రావడం గొప్పగా భావించేది. ఏం దరిద్రం, తెలుగు రాదా అని అడగండి, దెబ్బకు మారుతారు మనుషులు. మన వ్యాఖ్యానాల్లో మార్పు రావాలి, అప్పుడు మొత్తం సమాజం మారుతుంది. దానికి ఇదే కారణం. పరుషాలాపములు, ఆ పరుషాలు కూడా మన భాషలో ఉండవు, ఇంగ్లీషులో మాట్లాడతారు. పరుషాలాపములాడనోడి మదిని పాదార్చనారంభుడై నిరసించేరికి కీడు చేయక మదిన్ నిర్ముక్త కర్ముండునై పరమానంద విషాదములు సమముగా భావించి వీక్షించు అపరమజ్ఞాని భవత్కృపన్ వరయు ఓ పద్మాక్ష నారాయణ. భగవత్ ప్రేమను పొందాలి అంటే ఈ లక్షణాలు ఉన్నాడు. పరుషాలాపములాడనోడి, నోట్లోంచి కఠిన వాక్యాలు రాకూడదు, చాలా మృదువుగా మెత్తగా మాట్లాడాలి. కుటుంబంలో ఎప్పుడు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి, కఠినంగా మాట్లాడక్కర్లేదు ఎక్కడైనా సరే. ఇలా సభల్లో మాట్లాడవలసి వస్తే ఖచ్చితంగా చెప్పాలి. అక్కడ మృదువుగా మాట్లాడితే నడవదు యోగం. ఎందుకంటే ఇన్ని వేల మంది ఉన్నారు, చెప్పేది ఖచ్చితంగా చెప్పాలి, బాధలు కూడా చెప్పాలి. అలా ఖచ్చితంగా చెప్పే అలవాటు నాకు ఉండబట్టి ఇవాళ నేను ఆశ్చర్యపోతున్నానమ్మా. ఒక పెట్రోల్ బంకు దగ్గర ఆగితే ఆ బంకులో పెట్రోల్ పట్టే కుర్రాళ్ళంతా వచ్చి కాళ్ళకి దండం పెట్టి ఫోటో దిగుతున్నారమ్మా. ఏమి యోగం పట్టిందిరా అనుకున్నాను. ఏమి యోగం, వాళ్ళకి నేను తెలవడం ఏంటండి? వాళ్ళ పద్ధతి ఏమిటి, వాళ్ళ వృత్తి ఏమిటి, నేనేమిటి? పైగా నేను ప్యాంటు షర్ట్లో ఉంటే గుర్తుపడుతున్నారు వాడు. ఇలా అయితే కాదు, ప్యాంటు షర్ట్. బయటికి వెళ్తే అలాగే ఉంటాను, వీలైతే టోపీ కూడా పెట్టేస్తాను, ఎవడు రాకు. లేకపోతే ఈ ఫోటోలు కూడా ఎక్కువ కదా. అయినా సరే గుర్తుపెట్టేసి మీరు అంటాను, నేనేనైనా నా శీలాన్ని శంకించకని చెప్తున్నాను. కొంచెం ఏదో గుర్తొచ్చిందనమాట. లారీ డ్రైవర్ అండి, ఇందాక లారీ ఉడుతుంది పక్కన. లారీ డ్రైవర్ గురుగారు అంటాడు, ఓరు నీళ్ళు బంగారంగా, నీకు నేను అవసరమేనా? కేవలం సగర్వంగా చెబుతున్నానమ్మా. నా కృషి వల్ల కాదండి, భగవత్ ప్రార్థన వల్ల పట్టిన యోగం ఇది, భగవత్ ప్రార్థన వల్ల పట్టిన.